జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో తన విజయం ఖరారైందని, దీనికి ప్రధాని మోదీ సభకు వచ్చిన అనూహ్య స్పందనే నిదర్శనమన్నారు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్. రిజర్వేషన్లు, రాజ్యాంగంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని, ప్రధాని మోదీ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తారని బీబీ పాటిల్ చెప్పారు. గత 10 సంవత్సరాలు పనిచేసేటప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ కోసం కానీ, లేకుంటే మా జహీరాబాద్ పార్లమెంట్ డెవలప్మెంట్ కోసం కానీ ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ప్రాజెక్ట్ తీసుకొని పోతే ప్రైమ్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మంత్రి గారు అందరూ మంచిగా సపోర్ట్ చేసి అప్పుడప్పుడు మాకు డెవలప్మెంట్ కోసం పనిచేసే వాళ్ళందరూ కొంచెం వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. గత 10 సంవత్సరాలకు పనిచేసేటప్పుడు రోడ్స్లో కానీ, రైల్వేస్లో కానీ, కేంద్రీయ విద్యాలయం కానీ, అట్లానే రూ అర్బన్స్ కానీ ఎన్నో పనులు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం కదా. రావు రోజుల్లో కూడా ఇంకా పని కావాలంటే అందరు అంటున్నారు అబ్కి బార్ 400 బార్ అంటున్నారు, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటారు. తప్పకుండా ఢిల్లీలో వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే. అందులో కూడా భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు 13 తారీఖు పూలు గుర్తు కోటేసి అలా గెలిపేయాలంట అవసరం ఉంటుంది. డెఫినెట్లీ మోదీ గారు మాట్లాడేటప్పుడు కాన్స్టిట్యూషన్ విషయం కానీ, లేకుంటే ఓబీసీ విషయం కానీ, ఓబీసీల లింగాయత్ కానీ, మరాఠా కానీ, లేకుంటే ఇంకా 24 వేరే కాస్టులు ఉన్నాయి అది కానీ, ఎస్సీ వర్గీకరణ విషయాలు కానీ, లేకుంటే సేవాల జయంతి విషయాలు కానీ అన్ని విషయాలు వాళ్ళు సవిస్తర చెప్పారు. తప్పకుండా ఈ అన్ని విషయాలు కావాలంటే ఇంకొక పార్లమెంట్లో పోయి అన్ని విషయాలు అక్కడ పెట్టాలి, అక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి.